దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 34:18 మనం చూస్తున్నాము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అని రాయబడి ఉంది. బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే చాలా ఎగ్జాంపుల్స్, చాలా సందర్భాలు మనం చూడవచ్చు. ప్రజలు, మనుషులు విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడు వారి యొక్క మొరను, వారి యొక్క ప్రార్థనను, వారి యొక్క కన్నీటిని తుడుస్తున్నాడని చెప్పి, అంటే మంచి ఎగ్జాంపుల్స్ మనం చెప్పాలంటే హన్నా గురించి మనం చెప్పవచ్చు, దావీదు గురించి మనం చెప్పవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు అని రాయబడి ఉంది. ఈ హన్నా జీవితం మనం చూసినట్లయితే మనం చూస్తున్నాము, ఆమె దేవాలయానికి వెళ్ళి ప్రతి సంవత్సరం పోయింది, పండుగ ఆచరించారు, తిరిగి వచ్చారు. కానీ ఒకసారి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంట, పండుగల మామూలుగా అంటే ఈ రోజుల్లాగా మనము తినడము మనం చేయడం అన్నీ చేస్తాం. ఆ రోజుల్లో తినేవారు, తాగేవారు, మత్తు తాగేవారు. అంటే హన్నా కూడా ఆ రోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం, ఆమె తినకుండా త్రాగకుండా అని రాయబడి ఉంది. అంటే ఏమి తినకుండా, ఏమి త్రాగకుండా ఆమె దేవుని సన్నిధిలో, మందిరంలో ఆమె వెళ్ళి అక్కడ కూర్చొని చాలాసేపు ఆమె ఏడుస్తూ ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన పెద్దగా ఆమె చేయకుండా, ఆమె పెదవులు కదులుచున్నది అక్కడ ఉన్న యాజకుడు ఏలీ చూస్తున్నాడు. ఆయన చూసి ఏమనుకున్నాడంటే, ఆమె మత్తురాలై ఉన్నది, ఆమె తాగి ఉన్నది, ఎంత మటుకు నువ్వు తాగి ఉంటావు అని చెప్పి ఆయన గద్దించడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, హన్నా ఒక జీవితంలో ఆమె సంతానం లేకుండా ఆమె ఏడిచింది, ఆమె ప్రార్థన చేసింది. ఇంకా ప్రార్థన చేయడం మాత్రం కాదు, ఒక మొక్కుబడిని చెల్లించింది. ప్రభువా, నీ దాసురాలైన నాకు ఒక మగబిడ్డని ఇచ్చి నన్ను ఆశీర్వదించినట్లయితే, ఆమె ఏం చెప్పిందంటే, మనం సాధారణంగా ఏమంటామంటే, నేను కూడా అలా మొక్కుబడి చేసి ఉన్నాను, నాకు ఇస్తే ప్రభువా నేను అది చేస్తాను, ఇది చేశాను, అవన్నీ చేశాను. కానీ ఇక్కడ ఆమె ఏం చెప్తుంది తెలుసా, ఆ రోజుల్లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టేవారంట. ఆ రీతిగా ఆమె అంటుంది, నాకు ఒక్క కుమార్ని ఇచ్చినట్లయితే, ఒక మగ బిడ్డను మీరు ఇచ్చినట్లయితే ప్రభు ఆ బిడ్డను తీసుకొచ్చి మీ సన్నిధిలో నేను విడిచిపెడతాను అని చెప్పింది. చూడండి ఎంత గొప్ప మొక్కుబడి. తనకే సంతానం లేదు, బిడ్డ లేదు, అంటే 3-4 ఎవరైనా ఉంటే ఒకరిని విడిచిపెట్టవచ్చు. కానీ చూడండి ఎంత అద్భుతం అంటే, హన్నా చెప్పిన రీతిగానే ఆమె మగ బిడ్డను పుట్టిన తర్వాత, ఆమె చెప్పిన రీతిగానే దేవుడు ఆమెకు ఒక మగబిడ్డని ఇచ్చాడు. ఆ మగబిడ్డ కొంచెం ఎదిగిన తర్వాత, అంటే చిన్న నడిచి, అంటే ఒక వయసు తర్వాత, మరీ వయసు కాదు, అంటే వర్డ్ నేను చెప్పడం ఇష్టపడట్లే, కానీ అక్కడ రాయబడిన బైబిల్లో రాయబడి మీరు పోయి చదవచ్చు. ఆ రీతిగా తీసుకొచ్చి ఏలి ఉన్న ఆ చోటు, ఇదిగో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ అని చెప్పి తీసుకొచ్చి అక్కడ దేవుని మందిరంలో విడిచిపెడుతుంది. కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. మరలా మనం చూస్తున్నాము, ఒక్కటికి బదులుగా దేవుడు మరలా 6 బిడ్డలను మరలా ఇచ్చారు. ఎంత అద్భుతమైన దేవుడు! అంటే నేనేం చెప్తున్నానంటే, మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. అంటే విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసను, నలిగిన మనసు, అంటే నలిగిన మనసు, ఇది కూడా దావీదు రాసిన కీర్తననే. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆఫ్టర్ హిస్ ఎస్కేప్, అంటే ఆయన ఎక్కడి నుండో ఆయన పారిపోయి చేస్తున్నప్పుడు ఆయన రాసిన కీర్తన అని చెప్పి రాయబడి ఉంది. అంటే విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఒకవేళ మీరు విరిగి నలిగిపోయి ఉన్నారా, మీరు బాధలో ఉన్నారా, మీరు దుఃఖంలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, ఆ వేదనను మనం సామాన్యంగా ఏం చేస్తామంటే, కొన్నిసార్లు మనుషుల దగ్గర పోయి కుమ్మరిస్తామండి. మనుషులు కొన్నిసార్లు పశ్చాత్తాపడవచ్చు, బాధపడవచ్చు, ఒక నిమిషం. కానీ దానివలన మనకి ఏం ప్రయోజనం అంటే, ప్రార్థించే వారి దగ్గర మీరు చెప్తే పర్వాలే, కొందరు ప్రార్థన చేస్తారు, ఒక నిమిషమైనా ప్రార్థన చేస్తారు. కానీ నేనేమంటున్నానంటే, అంతకన్నా ముఖ్యం ఏమిటంటే, మీరు మీ తలుపు వేసుకొని, మీ గదిలోనికి వెళ్ళి మీ తలుపు వేసుకొని
బైబిల్లో ఉంది, ఎవ్వరు చూడనప్పుడు, ఎవ్వరు చూడని సమయంలో మీరు మొరపెట్టండి. దేవుణ్ణి చూసి మీరు మొరపెట్టండి. రహస్యములో మీరు చేస్తున్న ప్రార్థన, మీరు అంతరంగంలో చేస్తున్న ప్రార్థన తప్పకుండా దేవుని యొక్క సన్నిధికి అది చేరును. మీ మొరను ఆయన ఆలకిస్తాడు. తప్పకుండా సరి అయిన టైంలో, వెంటనే జరుగుతుంది అని కూడా నేను చెప్పలేను, కానీ దేవుడు కరెక్ట్ అయిన సమయంలో, కరెక్ట్ అయిన సందర్భంలో ఆయన మీకు జవాబు ఇస్తాడు. అండ్ మనం నమ్మాలి, కరెక్ట్ అయిన టైంలో దేవుడు చేస్తాడు, కరెక్ట్ అయిన టైంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని మీరు నమ్మాలి. మీరు నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు. ఆ రీతిగా మనం నమ్ముదాం. మన హృదయము నలిగిన వారి అయినా మనం ఆ రీతిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనను, మన మొరను ఆలకిస్తాడు. మీ మొరను కూడా ఆలకిస్తాడని నమ్ముదాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విరిగి నలిగిన మనస్సును అలక్ష్యం చేసే దేవుడు కాదని ప్రభువా వాక్యంలో మేము చూస్తున్నాం తండ్రి. ఎవరెవరు విరిగి నలిగిన మనసుతో ఉన్నారో ప్రభువా వారి యొక్క మొరను మీరు ఆలకించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో మీరు గొప్ప కార్యంను చేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. వారి విరిగి నలిగిన మనసుతో మీ యొద్దకు వచ్చినప్పుడు ప్రభువా వారి అది అలక్ష్యం చేయని దేవుడు గనుక తండ్రి, వారి యొక్క జీవితంలో ప్రభువా వారి మొరను ఆలకించి వారి జీవితంలో గొప్ప కార్యమును చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. వారిని తండ్రి ఎవరెవరు మొర పెడుతున్నారు వారందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. మీరే ప్రభువా వారి మొరను ఆలకించి గొప్ప కార్యములు చేయండి. వారి సాక్ష్యార్థమై నీకు మహిమపరుస్తూ వారు జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.